హలో అందరికీ, నేను మీ గీత. వెల్కమ్ టు విక్రమ్ ద నీ టాక్స్. విక్రమ్కి ఇంకో 2 మంత్స్లో అయితే 3rd ఇయర్ కంప్లీట్ అయిపోయి 4th ఇయర్లోకి ఎంటర్ అవుతున్నాము. సో హెయిర్ తీద్దాము అనుకుంటున్నాము. తమ్ముడికి రావడం కుదరదు అని చెప్పేసి కత్తెర్లు వేస్తున్నాను అని చెప్పేసి లాస్ట్ వీడియోలో అయితే రీసెంట్గా పోస్ట్ చేశాను కదా. సో ఇది వచ్చేసి దాని కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియో అనమాట. సో బాబుకి హెయిర్ తీయించడానికి అని చెప్పేసి ఆ కత్తెర వేయించిన జుట్టు మొత్తం అయితే ముడుపు కట్టేసుకొని వెల్లంగిని వెళ్ళడానికి అయితే స్టార్ట్ అయిపోయాము. సో చెప్పాను కదా అత్తయ్య ప్రేయర్కి వెళ్తారు అని చెప్పేసి. సో అత్తయ్య అయితే వెల్లంగినిలో హెయిర్ ఇస్తాము అని చెప్పేసి బాబుకి అయితే మొక్కున్నారు. సో అందుకని మొక్కు తీర్చుకుందాము అని చెప్పేసి అయితే వెళ్తున్నాము. సో ఈ వ్లాగ్ తీసి నియర్లీ 1 వీక్ అయితే అవుతుంది. మేము వెళ్ళి రిటర్న్ వచ్చి కూడా 1 వీక్ అవుతుంది రేపటికి. బట్ నాకే ఎడిటింగ్ చేసుకోవడం అండ్ వీడియో పోస్ట్ చేయడానికి అయితే అస్సలు టైం కుదరలేదు. పిల్లలతో వెళ్ళొచ్చిన తర్వాత కొంచెం లగేజ్ ప్యాక్ చేసుకోవడం అండ్ అంత దూరం జర్నీ చేసేటప్పటికి కొంచెం బాడీ మొత్తం కూడా అనీజీగా ఉండి ఫుల్ అయితే రెస్ట్ తీసుకున్నాను ఒక 2 డేస్ వరకు. అండ్ నెక్స్ట్ అయితే కొంచెం పిల్లలతో అయితే టైం అస్సలు కుదరలేదు ఎడిటింగ్ చేయడానికి అండ్ పోస్ట్ చేయడానికి కూడా. సో మేమైతే వెల్లంగిని వెళ్ళడం కోసం అయితే నాగపట్నంకి ట్రైన్ అయితే బుక్ చేసుకున్నాము. బట్ ట్రైన్ వచ్చేసి చెన్నై అండ్ చెన్నై నుండి అయితే మళ్ళీ నాగపట్నంకి ఇంకొక ట్రైన్ అండ్ అక్కడ నుండి అయితే ఇంకొంచెం ఆటో జర్నీ కానీ లేదంటే బస్సుకి కానీ అలా జర్నీ అయితే ఉంటుంది. మేమైతే ఆటోకి వెళ్ళాము. సో వెళ్ళడానికి గుంటూరు నుండి అయితే ట్రైన్ బుక్ చేసుకున్నాము అని అయితే చెప్పాను కదా. సో ఆ ట్రైన్ వచ్చేసి మాకైతే ఇక్కడ ఎర్లీ మార్నింగ్ అయితే 1 o'clockకి ఉంది. కానీ మామూలుగా అయితే 3 hours లేట్ అని చెప్పేసి ట్రైన్ ఎర్లీ మార్నింగ్ 4 o'clock అని చెప్పేసి మెసేజ్ ద్వారా అయితే అప్డేట్ పంపించారు. కానీ మేమైతే నైటే పనులు మొత్తం కంప్లీట్ చేసేసుకొని ఫ్రెష్ అయిపోయి అయితే పడుకున్నాము. కానీ మార్నింగ్ టైంలో అండ్ ఇంకా లేట్ ఉంది అని అయితే తెలిసిన తర్వాత సో మళ్ళీ లేచి ఫ్రెష్ అయిపోయి మళ్ళీ అయితే పడుకున్నాము. సో ఇంటి దగ్గర అయితే 5 o'clockకి స్టార్ట్ అయిపోయి రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము. లేట్ ఉంది అని చెప్పినా కూడా లేట్ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి అయితే స్టేషన్లో ఎక్కువ టైం అయితే ఆగదు కదా. అందుకని చెప్పేసి మేమే కొంచెం ముందుండొచ్చు అని చెప్పేసి అయితే ఇంటి దగ్గర 5 o'clockకి స్టార్ట్ అయిపోయి వచ్చేసాము. మేము 5 o'clock వచ్చినా కూడా ఇక్కడ ట్రైన్ వచ్చింది అయితే 8 o'clock అయితే అయిపోయింది. సో ఈలోగా అయితే ఫుల్ అనీజీ అయితే అయిపోయింది బాడీ మొత్తం కూడా. స్టార్ట్ అయిన తర్వాత కన్నా కూడా జర్నీ స్టార్ట్ అవ్వక ముందే అయితే ఇలాగా చాలా నీరసం అయితే వచ్చేసింది. సో ఎలాగో ఎర్లీగా అయితే వచ్చాం కదా, ఇంకా చాలా టైం ఉంది ట్రైన్కి అని చెప్పేసి పిల్లల్ని అయితే తీసుకొని వెళ్ళి ఇలాగ మొత్తం రైల్వే స్టేషన్ అయితే మొత్తం కూడా చూస్తూ అండ్ పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తూ ఇది బొమ్మ అనుకుంటూ ఒక్కొక్కరు అయితే చెప్పుకుంటున్నారు ఆ స్టాట్యూస్ మొత్తం కూడా చూసి. 5 o'clockకే వచ్చాం కదా, ఈవెన్ బ్రేక్ఫాస్ట్ కూడా అయితే అసలు చేయకుండా వచ్చేసాము. సో కడుపులో కూడా ఏం లేకపోయేటప్పటికి మాకు నీరసం వస్తుంది అండ్ పిల్లలకి కూడా ఏం చేస్తున్నారో తెలియకుండా అసలు ఎందుకు ఏడుస్తున్నారో కూడా రీజన్ తెలియకుండా వాళ్ళు కూడా ఏడుస్తూ అయితే ఉన్నారు. సో ఫైనల్గా అయితే 8 o'clock అయితే ట్రైన్ ఇక్కడికైతే గుంటూరు రీచ్ అయింది. సో ఫైనల్గా అయితే ట్రైన్ ఎక్కేయగానే ముందైతే మా సీట్స్ ఎక్కడున్నాయి అనేది అయితే చూసుకొని మేమైతే వెళ్ళి ఎవరి సీట్లో వాళ్ళమైతే ఉన్నాము అండ్ స్లీపింగ్ బెడ్స్ అయితే తీసుకున్నాము. లాంగ్ జర్నీ కదా, పిల్లలతో చాలా ఇబ్బంది అయిపోతుంది అని చెప్పేసి సో ఎవరి ప్లేస్కి వాళ్ళమైతే వెళ్ళిపోగానే ఫస్ట్ అయితే పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అయితే తినిపించేసి నెక్స్ట్ అయితే మేము కూడా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము. కడుపులో ఫుడ్ పడేటప్పటికి పిల్లలకి అండ్ మాకు కూడా కొంచెం ఎనర్జీ అయితే వచ్చింది. పిల్లలు కొంచెం సేపు అలా ఆడుకొని పక్కన రైల్వే స్టేషన్లో వెళ్ళే ట్రైన్స్ అన్నీ కూడా చూస్తూ కొంచెం సేపు అయితే ఆడుకున్నారు అండ్ తర్వాత అయితే పడుకుండిపోయారు. అండ్ నేనైతే ఇలాగ కూర్చొని నాకైతే కొంచెం సెకండ్ బెర్త్ అయితే వచ్చింది. కానీ మా సైడ్ సీట్ అయితే ఎవరో కానీ రాలేదు. సో వాళ్ళు ఎవరైనా వస్తే నా బెత్లోకి పంపించవచ్చు, పిల్లలతో ఇబ్బంది కదా అక్కడ బెండ్ అయి కూర్చోవడం అని చెప్పేసి నేనైతే కిందకు వచ్చేసి వేరే వాళ్ళ సీట్లో అయితే కూర్చున్నాను. సో ఇదండి మేము వెల్లంగిని వెళ్ళేటప్పుడు ఫస్ట్ అయితే మా జర్నీ వీడియో. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాబుకి హెయిర్ తీయించింది అయితే నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను, చూసేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.